హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నా పీఈ సైడ్. దానికి రీజన్ ఏంటంటే మార్కెట్ మనకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఓపెన్ అయింది, ఇమీడియట్లీ మనకి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది. ఇంకోటి ఏంటంటే నిన్న మనకు ఒక రీట్రేస్మెంట్ వచ్చింది. ఆ రీట్రేస్మెంట్ ఎక్కడ వరకు వచ్చి 500 బిలో వరకు వచ్చింది. ఇక్కడ కొంతమంది సెల్లర్స్ ఎగ్జిట్ అవుతారు. చాలామంది మేబీ మార్కెట్ నెగిటివ్ ఉంది కాబట్టి కొంతమంది రిస్క్ తీసుకుంటారు సెల్లింగ్ సైడ్. అలాంటి వాళ్ళని మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అగైన్ అప్ సైడ్ బ్రేక్ అయింది. అప్ సైడ్ బ్రేక్ అయిందంటే ఇక్కడ ఇది మనకి ఇక్కడ బయింగ్ సైడ్ ఎవరు తీసుకోరు, ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 200 లెవెల్ ఉంది చూసారా, వాళ్ళు నిన్న రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే మార్కెట్ నెగిటివ్ ఉంది, మేబీ నేను రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎందుకు రిస్క్ తీసుకున్నా వాళ్ళు తీసుకోరు బయర్స్. సో వాళ్ళు ఇక్కడ ఎక్కడ తీసుకుంటారు, క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయ్యాక బయింగ్ తీసుకుంటారు. సో ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ ఉన్నారు, ర్యాండమ్ బయర్స్ మనకి ఈ లెవెల్లో ఎగ్జిట్ అయ్యారు. ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా అనమాట. ఇక్కడ ఎవరు రియాక్ట్ అవుతున్నారంటే ఇక్కడ ఫస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కొంత గొప్ప బయర్స్ ఇక్కడ రియాక్ట్ అయ్యారు. ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది మనకి డౌన్ సైడ్. ఆ బేస్ మీద ఒక ట్రేడ్ తీసుకున్నా. ఈ లెవెల్ అయితే బ్రేక్ అయినా ఒకవేళ చూడండి, బ్రేక్ అయ్యి ఇమీడియట్లీ రావాలి కానీ పైన ఉండకూడదు యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. సో ఆ బేస్ మీద ట్రేడ్ తీసుకున్నా. సో ప్రజెంట్ మనకి అగనెస్ట్ క్యాండిల్ చూపించింది, చూద్దాం చిన్న వచ్చిద్దో ఏమైద్దో. కానీ ఇక్కడ నుంచి ఒక సెల్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ చూడండి మనకి ప్రీవియస్ హైస్ బ్రేక్ అవ్వట్లేదు. సో ఆ బేస్ మీద నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఓన్లీ బయర్స్ ఉన్నారు. ఇక్కడ నిన్న బయర్స్ తీసుకున్న వాళ్ళు ఈ బ్రేక్అవుట్లో బయింగ్ తీసుకోవడానికి వస్తారు. సో అగైన్ వాళ్ళ ఎస్ఎల్స్ డౌన్ సైడ్ ఉంటాయి. ఒక ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తాను, అట్లీస్ట్ ఇక్కడ వరకు రావాలి అది డౌన్ సైడ్. సో వెయిట్ చేద్దాం. హలో గైస్, ఇక్కడ ఒక చిన్న అప్డేట్. మనకి ఇక్కడ చూడండి, మార్కెట్ మనం అనుకున్న ప్లేస్ నుంచి సెల్లింగ్ స్టార్ట్ అయింది. సో అగైన్ డౌన్ సైడ్ వచ్చి మనకి ఇక్కడ అగైన్ బయర్స్ని ఇన్వైట్ చేసింది. ఎందుకంటే చూడండి, ఇంత పెద్దగానే ఇలాంటి ప్లేసుల్లో మనకి ఫామ్ అయితే ఇమ్మీడియట్లీ ర్యాండమ్ బయర్స్ వస్తారు. ఇక్కడ సెల్లర్స్, ఇక్కడ ఉన్న సెల్లర్స్ కూడా ఎగ్జిట్ అవుతారు, మేబీ ఇట్లా కంటిన్యూ వెళ్ళిద్దని. సో ఇలాంటి క్యాండిల్స్ దగ్గర మనం ఎగ్జిట్ కూడా అవ్వకూడదు, అలా అని బయింగ్ కూడా తీసుకోకూడదు. సో ఇది జస్ట్ ట్రాప్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ తీసుకుని బయింగ్ తీసుకునే వాళ్ళు ఎస్ఎల్స్ మనకి దీని కింద ఇక్కడ వరకు అవైలబుల్లో ఉంటుంది ఇంట్రాడేలో వచ్చేటోళ్ళు. సో వాళ్ళ ఎస్ఎల్సి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనకి డౌన్ సైడ్ రావాలి మార్కెట్. ఒకవేళ బయింగ్ వెళ్ళాలనుకుంటే మార్కెట్ ఇక్కడ చాలాసేపు హోల్డ్ చేయాలి. చాలాసేపు హోల్డ్ చేసుకుని ఇట్లా వెళ్తే వెళ్ళే ఛాన్సెస్ ఉండిద్ది. సో అలాంటప్పుడు మనం రాంగ్ అవుతాం. ఇది ఇమీడియట్లీ రావాలి. ఇక్కడ నుంచి కొంచెంసేపు ఇమీడియట్లీ వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేస్తాం, లేకపోతే లాస్లో బుక్ చేస్తాం. ఇది బ్రేక్ అవకాశాలు కూడా ఉంటాయి మనకి. ఇక్కడ ఎక్కువసేపు కన్సల్ట్ అవ్వకూడదు ఈ ప్లేస్లో. మనకి రావాలి మార్కెట్ డౌన్స్, అట్లయితేనే మనం ప్రాఫిట్లో రాగలం. ఇదైతే జస్ట్ ట్రాప్ క్యాండిల్ అనమాట. ఇది ఇలాంటి క్యాండిల్లో మనం తీసుకోకూడదు బయింగ్ సైడ్. సో అందుకోసం నేను కూడా వెయిట్ చేస్తాను. కానీ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ రీట్రేస్మెంట్స్ మళ్ళీ బయింగే వెళ్తుంది. సరే చూద్దాం. నాకైతే ఇలాంటి క్యాండిల్ అయితే నేను తీసుకోలేదు. ఒకవేళ నేను ఇక్కడ సెల్లింగ్ తీసుకోవాలని బయింగ్ కోసం వెయిట్ చేసేటోని. ఇది బ్రేక్ అయ్యాక, ఈ లో బ్రేక్ అయ్యాక బయింగ్ కోసం వెయిట్ చేసేటోని. ఈ ప్లేసుల్లో ఇలాంటి క్యాండిల్లో నేనైతే బయింగ్ సైడ్ అయితే మ్యాక్స్ అవాయిడ్ చేస్తాను నేను. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా బయింగ్ చేసే ఛాన్స్ ఉంది ఈ లెవెల్లో. సో చూద్దాం, అగైన్ మనకి అప్ సైడ్ వెళ్తుంది. గాయస్ ఇక్కడ చూడండి, క్యాండిల్ మనం అనుకున్నట్టే మార్కెట్ వెళ్తుంది. ఇక జస్ట్ ఇన్వైట్ చేసింది బయర్స్ని, చిన్న బ్రేక్అవుట్ ఇచ్చింది. అగైన్ చూడండి క్యాండిల్ ఎంత పెద్ద ఫామ్ అయిందో. సో వెయిట్ చేద్దాం, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి. ఇవాళ మంచి కరెక్ట్ మనం ట్రేడ్లో ఉన్నాం. సో మంచి మూవ్ వెళ్ళిపోవాలి డౌన్ సైడ్. మూమెంట్ చూడండి మంచిగా వెళ్తుంది. ఇలా మంచి టార్గెట్ బుక్ చేద్దాం. మనం వెయిట్ చేస్తా ఇవ్వాలి నేను. హలో గాయస్, ఇప్పుడే మనం ఎస్ఎల్ హిట్ అవ్వడానికి వస్తుంది. సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం.
నియర్ బై టార్గెట్ దగ్గరికి వెళ్ళింది, అగైన్ రివర్స్ వచ్చింది మనకి. దెన్ మళ్ళీ అగైన్ వెళ్ళింది, ఇక్కడ కన్సోల్ చాలాసేపు కన్సోల్ తీసుకుంది ఈ టార్గెట్ దగ్గర. రోజు మనం ఎస్ఎల్ కరెక్ట్ తీసుకుంటున్నాం. సో టార్గెట్ నియర్ బై తీసుకోవడం అది రిస్క్ మేనేజ్మెంట్లో మొత్తం రాంగ్ అయితే, రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ లేదన్నట్టు. సో ఇది అట్లీస్ట్ ఇది హిట్ అయ్యాక ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నా. అగైన్ నియర్ బై టార్గెట్ అగైన్ రివర్సల్ వచ్చింది. సో ఇక్కడ ట్రేడ్ చేస్తుంది, అసలు హిట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయని. ఓవరాల్ మన ట్రేడ్ వచ్చేసి మనం అనుకున్నది ఏంది, మార్కెట్ నెగిటివ్ వెళ్ళిద్దని. మార్కెట్ ఏం చేసి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ఎంట్రీ కొంచెం ముందు తీసుకోవాల్సింది, కొంచెం లేట్గా తీసుకున్నాం ఎంట్రీ ఇక్కడ తీసుకోవాల్సింది ఈ ఏరియాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, ట్రేడ్ లాస్ అవ్వు మళ్ళీ ట్రేడ్ లాస్లో వెళ్ళకూడదని. సో మనం ఐడెంటిఫై చేసిందని ఒక రెసిస్టెన్స్ లెవెల్ వచ్చాక సెల్లింగ్ చేద్దామని. ఆ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ వస్తుంటే ఈ క్యాండిల్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాం సెల్లింగ్ సైడ్. దెన్ నియర్ బై మనకి చూసారు ఇక్కడ సపోర్ట్, మనం అనుకున్నట్టు ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చింది మార్కెట్. కానీ ఇది బ్రేక్ డౌన్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇక చాలాసేపు కన్సల్ట్ అయింది, మేబీ కన్సల్ట్ తీసుకొని ఇంకోసారి బ్రేక్ చేసిద్దాం అనుకున్నా. దెన్ రివర్స్ అయింది మార్కెట్. సో దానికి ఏం చేయలేం మనం ఇప్పుడు. మోస్ట్లీ మార్కెట్ అయితే సైడ్ వేస్ ఉంది, బయింగ్ వెళ్ళాలనుకున్నా కూడా ఇంత టైం తీసుకోదు మనకి, ఎప్పుడో బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళిపోయేది. కానీ మార్కెట్ సైడ్ వేస్ ఉంది, మరి మళ్ళీ నెగిటివ్ రావాలంటే చాలా కష్టం. దానికి రావాలంటే మంచి మూమెంట్తో రావాలి డౌన్ సైడ్, ఇక్కడ సెల్లర్స్ ఎవరైనా ఉంటే. కానీ క్యాండిల్స్ పరంగా అయితే వాల్యూమ్ వచ్చింది మనకి, సెల్లింగ్ సైడ్ సెల్లర్స్ ఉన్నారని తెలుస్తుందిలే. కానీ మార్కెట్ ఈ డౌన్ బ్రేక్ అవ్వని ఇట్లే. సో అగైన్ రివర్స్ చేస్తున్నారు, ఇక్కడ హోల్డ్ చేస్తున్నారు. మేబీ ఇక్కడ బయింగ్ సైడ్ సెల్లింగ్ సైడ్ అనేది మనకి క్లారిటీ లేదు. సో ఓవరాల్ సైడ్ వేస్ అని పెట్టుకోవచ్చు మనం. ఈ రేంజ్లో నుంచి మార్కెట్ బయటకు వస్తే మాత్రం ఒక మూవ్ వచ్చింది మనం ఎక్స్పెక్ట్ చేసి, ఇక్కడ ఇది ఇమీడియట్లీ బ్రేక్ అవుతుంది అనుకుని అగైన్ టార్గెట్ దగ్గర వచ్చి రివర్స్ తిరిగింది. సో మన లాస్ వచ్చేసి నియర్ బై 2300-400 వరకు ఉండొచ్చు, 60 పాయింట్స్. నేను 80 తీసుకొచ్చి 60 దగ్గర పెట్టా. సో ఓవరాల్ ఆ 20 పాయింట్స్ ఎందుకు పోనివ్వాలని నాకు ఇప్పుడు ఛాన్సెస్ కనిపించట్లేదు, మార్కెట్ అగైన్ రివర్స్ వెళ్ళిద్దని. సో స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తున్నా, టార్గెట్ కోసం కూడా వెయిట్ చేసా, రివర్స్ అయింది. దానికి ఏం చేయదలుచుకోలే. ఇంకా అందులోనే మళ్ళీ మనకి రివర్స్ అవుతుందంటే మళ్ళీ అది కూడా స్టాప్ లాస్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నా 60 పాయింట్స్కి. సో ఇవాటి అనాలిసిస్ ఇది గాయస్.